ఆన్‌లైన్ షాపింగ్ చేసే వాళ్ళందరికీ మింత్రా యాప్ అందరికి బాగా తెలిసుంటుంది. అయితే ఈ మింత్రా లోగో అయితే ఒకసారి మనం చూసుంటే ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళ లోగో ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. దాన్ని చేంజ్ చేసి పెట్టారు. దీని వెనక ఒక స్టోరీ ఉంది. అవెస్తా అనే ఒక ఎన్‌జీఓ అంటే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు నాజ్ పటేల్ అనే ఆయనకి వాళ్ళ లోగోలో ఒక అభ్యంతరకరమైన తప్పు కనబడింది ఆయనకి. అయితే ఆయన నాకే అలా నా దృష్టికి అలా కనబడుతుందా? లేదు ఎవరైనా మిగతా వాళ్ళకి గూడా ఇది అలా అనిపిస్తుందా? అనే ఉద్దేశ్యంతో కొంతమందిని ఆ లోగో చూపిచ్చి, ఇది మీకెలా అనిపిచ్చింది? అని ఆయన ఉద్దేశం. ఆయనకనిపిచ్చిందో అదంటే, కొంతమంది అందులో ఆయన అడిగిన వాళ్ళలో కొంతమందికి గూడా మాకు గూడా అలానే అది చూడటానికి కనబడుతుంది అని చెప్తుంటో, కొంతమంది లాయర్‌లకి ఆయన సంప్రదించి దీని గురించి లాయర్‌లను సంప్రదిస్తే అది మింత్రా అనేది ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ అది. దాంతో మనం ఫైట్ జేయలేము ఈ విషయం గురించి అని చెప్పటం జరిగింది. తర్వాత ఈ విషయం ముంబై సైబర్ క్రైమ్ డీసీపీ రష్మి అనే ఆయనకి తెలిసిన తర్వాత ఆయన దీని మీద మిత్ర వాళ్ళ మైంత్రా వాళ్ళ సంస్థని ఆయన కాంటాక్ట్ జేయటం. ఈ లోగోలో ఉన్న అభ్యంతరకరమైన లోగోని వాళ్ళకి వివరిస్తే, వాళ్ళు గూడా దాన్ని పాజిటివ్‌గా తీసుకొని లోగోని వాళ్ళు చేంజ్ జేయటం జరిగింది. అయితే ఈ ఫస్ట్ వాళ్ళ పాత లోగోలో ఏందంటే, ఒక స్త్రీ కాళ్ళు, తొడలు ఇవి కనబడేటట్టుగా అవి కంటికి అట్లా గోచరిస్తుందనేది ఈయన వాదన. అయితే కొంతమంది మనం చూసే దృష్టిలో రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యూ ఉంటుంది. అయితే యద్భావం తద్భవతి మనకి ఎలా అనిపిస్తే ఆ రకంగా మనం చూడొచ్చు దాన్ని. అయితే ఈయన మనోభావాలు కొందరి దెబ్బతినకూడదనే ఉద్దేశంతో పాజిటివ్‌గా గూడా మింత్రా వాళ్ళు సంస్థ దాన్ని పరిశీలించి వాళ్ళకి తగ్గట్టుగానే అది పాత లోగోని ఇప్పుడు కొంత మార్పు జేసి వాళ్ళు లోగోని క్రియేట్ జేశారు మళ్ళీ. అయితే మనం ఇప్పుడు పిక్చర్‌లో ఇది వాళ్ళ పాత లోగో, ఇప్పుడు వాళ్ళు మార్చిన కొత్త లోగో గూడా మనం చూడొచ్చనమాట.